ఐపీఎల్ 2024 సీజన్ కోసం అన్ని జట్లు కూడా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తూ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ను నెక్స్ట్ లెవెల్లో అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే టోర్నమెంట్ దగ్గర పెడుతున్న కొద్దీ ఆటగాళ్లని గాయాలు వివిధ రూపాల్లో ఇబ్బంది పెడుతున్నాయి. ఇదే విషయం ఇప్పుడు ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న సిరీస్ కారణంగా రెండు జట్ల ఆటగాళ్లు కూడా వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఈ వ్యవహారం కాస్త ఐపీఎల్ జట్లపై కూడా ప్రభావం చూపుతోంది. మార్చి 22న సిఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఆరంభ మ్యాచ్కు ముందు చెన్నై జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే చెన్నై జట్టులో డెవాన్ కాన్వే, అలానే మతీష్ పతిరానా ఇద్దరు కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఇద్దరు మ్యాచ్ విన్నర్లు దూరమై నిరాశలో ఉన్న చెన్నై జట్టుకు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహమాన్ గాయపడ్డాడు. ఈ ఆటగాడిని చెన్నై జట్టు కొనుగోలు చేసింది. మ్యాచ్ ఆడుతున్న సమయంలో కండరాలు పట్టేయడంతో తీవ్రమైన నొప్పితో అతన్ని స్ట్రెచ్చర్పై తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ముస్తఫిజుర్ చెన్నై జట్టులోకి ఎప్పుడు చేరతాడో తెలియడం లేదు. ఇదే విషయమై ఇప్పుడు చెన్నైకి కలవర పెడుతుంది. ఇప్పటికే ఆ జట్టుకు డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా వ్యవహరించిన పతిరానా దూరమయ్యాడు. ఇక డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేసే ముస్తఫిజుర్ రెహమాన్ కూడా దూరం అవ్వడంతో చెన్నై జట్టుకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కరువైనట్టు కనబడుతోంది. మొత్తంగా టోర్నమెంట్కు ముందే ముగ్గురు మ్యాచ్ విన్నర్లు చెన్నై జట్టు నుండి గాయాల కారణంగా తప్పుకోవడం ఆ జట్టుకు తీరని లోటు. మరి ఈ లోటుని భర్తీ చేయడానికి చెన్నై జట్టు ఏం చేస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.